హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రంజిత రైస్ కలెక్షన్స్. నేను మీ రంజిత. ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చానండి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. సో చాలామంది పాలిషింగ్ గురించి చాలా డౌట్స్ అనేవి రైజ్ చేస్తున్నారు. సో మీకు ఏ పాలిష్ ఏ విధంగా కనిపిస్తుంది, ఎలా ఉంటుంది అనేది మీకు నేను చూపిస్తాను అనమాట. ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. వన్ ఈజ్ 1 గ్రామ్ కోటెడ్, వన్ ఈజ్ రోడియం, వన్ ఈజ్ నక్షి ఫినిష్ అండ్ అనదర్ వన్ ఈజ్ మ్యాట్ ఫినిష్ అనమాట. సో మీకు ఇప్పుడు డిఫరెన్స్ అనేది నేను చూపిస్తాను. సో సిల్వర్ కలర్లో కనిపిస్తుంది రోడియం అనమాట. సో రోడియం అంటే మనకు తెలిసిన సిల్వర్ ఫినిషింగ్లో వస్తుంది. సో ఇది రిసెప్షన్ వేర్ అనమాట. పార్టీస్కి చాలా బాగుంటుంది. సో చాలా ఎలిగెంట్గా క్యూట్గా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోమింగ్, గోల్డ్ ఫోమింగ్ అనమాట. సో 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ ఇలా అంటారు కదా, సో అది. సో ఇది మీకు ఎలా కనిపిస్తుంది, గోల్డ్ లానే కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ నక్షి ఫినిష్. నక్షి అంటే సో యాజ్ ఇట్ ఈజ్ మనకి గోల్డ్ లాగానే ఉంటుంది. లైక్ ఎలా ఉంటుందంటే ఒక పచ్చటి గోల్డ్ ముద్ద ఎలా ఉంటుంది, సో అలా ఉంటుంది అనమాట నక్షి ఫినిష్. చాలా బాగుంటుంది. కాస్ట్ ఎక్కువైనా మాకు గోల్డ్లా కనిపించాలి అనుకునేవాళ్ళు మీరు నక్షికి వెళ్ళిపోవచ్చు వితౌట్ ఎనీ డౌట్ అనమాట. సో ఇక్కడ మీకు లోపల ఫినిషింగ్ కూడా నేను చూపిస్తున్నాను చూడండి. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ మ్యాట్ ఫినిష్. సో ఇది ఎలా ఉంటుందంటే స్లైట్లీ మీకు డార్క్ కలర్లో వస్తుంది. సో చిన్నగా బ్లాకిష్గా కనిపిస్తుంది అనమాట. సో మీరు ఇది ఎందుకు నల్లగా వచ్చింది, ఎందుకు ఇలా వస్తుందని మ్యాట్ ఫినిష్ మీరు ఎవరి దగ్గరైనా కొనండి, సో ఇలానే వస్తుంది. సో ఇప్పుడు డిఫరెన్స్ తెలిసింది కదా. సో ఇప్పుడు మనకి రెగ్యులర్గా పోస్ట్ చేసే అప్డేట్స్లో మనకి మ్యాట్ అని మెన్షన్ చేస్తే మాత్రమే ఇలా డార్క్ షేడ్లో వస్తుంది, లేదంటే మనకి ఈ కలర్లో వస్తుంది. దట్ ఈస్ నైదర్ నక్షి నార్ గోల్డ్ ఫోర్మింగ్ అనమాట. సో అది ఈ కలర్లో ఉంటుంది. సో మీరు పర్ఫెక్ట్గా వేర్ చేయొచ్చు. చూడడానికి చాలా బాగుంటుంది. లైట్గా గోల్డ్ కలర్లోనే కనిపిస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చి దీనికి కేర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయండి. సో మనము హాట్ వాటర్లో కానీ కోల్డ్ వాటర్లో కానీ వీటిని తడపకూడదు. అలానే స్ప్రేస్ అండ్ పర్ఫ్యూమ్స్ డైరెక్ట్గా స్ప్రే చేయకూడదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనము ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు మనకు స్వెట్ పడుతుంది కదా, సో ఇంటికి వచ్చాక రిమూవ్ చేశాక ఒక చిన్న కాటన్ క్లాత్ తీసి తుడిచి మనము ఇచ్చే ఒక ప్లాస్టిక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో వాటిలో పెట్టి మీరు బాక్స్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మనల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.